బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి చెందారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. 2 కార్లు ఢీకొన్న ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. 2 కార్లు ఢీకొన్న ఘటనలో 4గురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. హంద్రీ నివాస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా రమాదేవి పనిచేస్తోంది. సంబేపల్లి దగ్గర 2 కార్లు డాష్ కొట్టడం, వీళ్ళు స్పాట్ చనిపోవడము జరిగింది. కారులో ఒక అటెండర్ డ్రైవర్ ఉన్నారు. వాళ్ళకైతే ఏం కాలేదు. అటెండర్కి అయితే సీరియస్గా ఉంది. కడపకు రెఫర్ చేస్తుంది. డ్రైవర్కి అనంతపూర్ డిస్ట్రిక్ట్ కమలూరు మండలం. వాళ్ళ భర్త కూడా లేడు, అక్కడే అనంతపూర్ ఉన్నారు. ఫోన్ చేశాను, సీరియస్గా ఉంది, మీరు అర్జెంట్గా రావాలని చెప్పాను. వచ్చారు. నాకు కూడా మొన్న ఫిబ్రవరిలో అప్పుడు ఎలక్షన్ ముందు మనకి ఇక్కడ పీలేరు హెచ్ఎన్ఎస్ యూనిట్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు. వెంటనే మేము ఇక్కడ తీసుకొచ్చాము హాస్పిటల్. అదంతా ప్రయోజనం లేదు. అప్పటికే దానికి పీలేరు నుండి వస్తుంది. రైట్, ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, ఈ రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం రాయచోటి చిత్తూరు రోడ్లోని సంబేపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇందులో గాలేరు నగరి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న రమ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెతో పాటు ఆమె వ్యక్తిగత సహాయకుడు అలాగే డ్రైవర్ కూడా గాయాలయ్యాయి. వాళ్ళు చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ప్రతిరోజు కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పీలేరులో పనిచేస్తూ ఉన్నప్పటికీ ప్రతి సోమవారము కలెక్టరేట్ లో జరిగేటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆమె స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు. అందుకు ఈరోజు డ్యూటీ నిమిత్తం ఆమె అక్కడి నుంచి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్నటువంటి కారు ఢీకొనడంతోనే జరిగింది. ఆ సమయంలో ఆమె సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఈమెకి సంభవించింది. అందువల్ల అక్కడికక్కడ ఆమె మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే సంఘటనా స్థలానికి స్థానిక అక్కడ అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ విజిట్ చేశారు. అలాగే పోలీసులు కూడా పరిశీలించారు. అలాగే ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈమెది సొంతూరు అనంతపురము. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పటికే సమాచారం అందించినారు. అంటే ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు డ్రైవర్ నిర్లక్ష్యమేనా లేకంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనం నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే విషయంలో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి ఆరా తీస్తూ ఉన్నారు. రోడ్డు సంఘటనకు సంబంధించి, రోడ్డు ప్రమాదానికి సంబంధించి అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఆమెకు నివాళులు అర్పించారు. ఈ సంఘటనకు సంబంధించి ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం మామూలుగా 10:30కు ప్రతి సోమవారం కలెక్టరేట్ లో స్పందన జరుగుతుంది. అందుకోసం ఆమె పీలేరులో బయలుదేరి రాయచోటికి వచ్చే ప్రయత్నంలో సంబేపల్లి దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో ఆమె మృతి చెందినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.